Good evening, everybody. Dear students, ఈ రోజు మన లెసన్ గ్రీన్ రెవల్యూషన్. భారతదేశంలో గ్రీన్ రెవల్యూషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఆ రెవల్యూషన్ ని ఎందుకు, ఏ అవసరాల కోసం ప్రభుత్వం స్టార్ట్ చేసింది, అది అమలైన తర్వాత వ్యవసాయ రంగంలో ఎలాంటి మార్పులు అనేవి జరిగినాయి, ఆ మార్పుల వల్ల వ్యవసాయ రంగంలో వచ్చేటటువంటి ఉత్పత్తిలో కానీ ఉపాధిలో కానీ ఎలాంటి మార్పులు జరిగాయి అనే క్లాసుని మీకు బోధిస్తాను. ఈ క్లాసు చెప్పే కంటే ముందు నిన్న క్లాసు ఒకసారి రిమైండ్ చేసిన తర్వాత అప్పుడు ఈ చాప్టర్లోకి నేను వస్తాను. నిన్న క్లాసులో మనము భారతదేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం యొక్క పాత్ర ఏమిటి, అది జీడిపిలో కానీ ఉపాధిలో కానీ 1947 నుండి 2015-16 వరకు వ్యవసాయ రంగం యొక్క మార్పులు ఎలా జరిగాయి అనేది మొత్తం మనం గత క్లాసులో చర్చించుకున్నాం. దాని కొనసాగింపుగా వ్యవసాయ రంగంలో ఉత్పత్తుల్ని గమనీయంగా పెంచేందుకు మనకు 1960 ఆ టైంలో, అంతకంటే ముందు ఒక డిబేట్ అనేది జరిగింది. ఏంట డిబేటు అంటే, మన దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి అనేది చాలా వేగంగా పెంచాల్సిన అవసరం ఉన్నది. ఇది మన దేశం యొక్క అవసరం. అయితే ఆ ఆహార ధాన్యాలు ఉత్పత్తి పెరగాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అనే విషయం మీద రెండు రకాలుగా భారతదేశంలో ఆర్థికవేత్తల మధ్యన చర్చ అనేది జరిగింది. ఏంటా రెండు రకాల ఆర్గ్యుమెంట్స్ అనే దాన్ని మనం ముందుగా చూద్దాం. ఒక గ్రూప్ ఆఫ్ ఎకానమిస్ట్ భారతదేశంలో వ్యవసాయ రంగంలో ఉత్పత్తిలో గణనీయమైనటువంటి మార్పు జరగాలంటే, ఉత్పత్తి పెరగాలంటే సంస్థాగతమైనటువంటి మార్పులు జరగాలనేటువంటి ఒక వాదన ఒక రకమైన గ్రూప్ ఎకానమిస్టులు ముందు తెచ్చారు. సంస్థాగతమైన మార్పులు అంటే ఏమిటి అనేది మనం పరిశీలన చేయాలి. మనకు తెలుసు, 47 కంటే ముందు భారతదేశంలో పరిపాలన, బ్రిటిష్ పరిపాలన కొనసాగింది. బ్రిటిష్ వారు వాళ్ళ ట్యాక్స్ కోసము భారతదేశంలో భూమిపైన సిక్సులు వసూలు చేసేందుకు గాను జమీందారీ విధానాన్ని వాళ్ళు ప్రవేశపెట్టారని మనం గతంలో చెప్పుకున్నాం. అంటే దీనివల్ల ఏమైందంటే భూమి మొత్తం కూడా కొద్ది మంది చేతుల్లోనే కేంద్రీకృతమైంది. సో కాబట్టి భూమి యొక్క పరిమాణం ఎక్కువగా ఉన్నప్పుడు, ఆ రకమైన పద్ధతులు ఉన్నప్పుడు వ్యవసాయ రంగంలో ఉత్పత్తిని పెంచడానికి ఎక్కువగా అవకాశం ఉండదు. కాబట్టి భూమిని చిన్న చిన్న కమతాలుగా విభజించి ఎవరైతే ల్యాండ్లెస్ లేబర్ లేదా చిన్న రైతులు ఉంటారో వారికి భూమిని డిస్ట్రిబ్యూట్ చేయటం వల్ల వారు ఆ కమత పరిమాణం చిన్నగా ఉండటం వల్ల తమ ఎక్కువ శ్రమ చేసి అందులో ఎక్కువ ఉత్పత్తులు తేవటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి భూ సంస్కరణ విధానాన్ని చేయటం ద్వారా వ్యవసాయ రంగంలో ఉత్పత్తిని పెంచవచ్చు అనేటువంటి ఒక ఆర్గ్యుమెంట్, ఒక గ్రూప్ ఆఫ్ ఎకానమిస్టుల ఆర్గ్యుమెంట్ అనేది అప్పుడు జరిగింది. పైగా వాళ్ళు తమ వాదనకు ఏమి సపోర్టుగా తీసుకున్నారంటే, భారత రాజ్యాంగము ఈ దేశ పౌరులందరికీ కూడా గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని
కల్పిస్తామనేటువంటి వాగ్దానం చేసింది. పైగా మన రాజ్యాంగం ప్రియాంబుల్లో సామాజిక న్యాయం లక్ష్యంగా కూడా మన రాజ్యాంగంలో ఉంది కాబట్టి ఆ సామాజిక న్యాయాన్ని సాధించాలంటే అది భూ పంపిణీ ద్వారా ఎవరైతే భూమి లేని పేదలు ఉంటారో, చిన్న రైతులు ఉంటారో వారికి భూ అవకాశాలని కల్పించడం ద్వారా 2 లక్ష్యాలను, ఒకటి రాజ్యాంగం ఈ దేశ ప్రజలకు ఇచ్చిన ఏదైతే వాగ్దానం ఉందో సామాజిక న్యాయం అనేది, ఆ వాగ్దానాన్ని నెరవేర్చిన వాళ్ళు అవుతామనేది ఒకటైతే, రెండోది వ్యవసాయ రంగంలో ఉత్పత్తిని కూడా ఈ ప్రక్రియ దోహదపడుతున్నటువంటి దానికి సపోర్టుగా ఇలాంటి ఒక ఆర్గ్యుమెంట్ జరిగింది. దీన్ని వ్యవస్థీకృత మార్పులు చేయటం ద్వారా వ్యవసాయ రంగంలో ఉత్పత్తిని పెంచవచ్చు అనేటటువంటి ఒక రకమైన డిబేటు, ఒక వన్ టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ గా మనం దీన్ని చూడాలి. రెండో ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ప్రస్తుత భూస్వామ్య లేదా భూమియుక్త విధానములో, భూ పరిమాణ విధానములో ఎలాంటి మార్పులు చేయకుండానే ఆ భూమిని పరిమాణాన్ని అలాగే ఉంచి వ్యవసాయ పద్ధతుల్లో మార్పులు తీయటం ద్వారా, అంటే వ్యవసాయ పద్ధతుల్లో మార్పు తీయటం ద్వారా అంటే వ్యవసాయ రంగంలో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడటం ద్వారా మనము వ్యవసాయ రంగంలో ఉత్పత్తిని అనేది ఎక్కువగా పెంచే ఒక విధానము ఉన్నది. కాబట్టి ఆ రకమైనటువంటి పద్ధతిని కూడా అవలంబించాలనేటువంటి ఒక ఆర్గ్యుమెంట్ రెండో వైపున జరిగింది. అల్టిమేట్గా మన దేశ ప్రభుత్వము ఈ రెండవ పద్ధతికే మన దేశ ప్రభుత్వం మొగ్గింది. సో ఆ రెండో పద్ధతిని మనం ఏమంటున్నామంటే దాన్నే మనము గ్రీన్ రివల్యూషన్ అని అంటున్నాము. అంటే హరిత విప్లవము అనే మాట దీని తెలుగులో మనం ఈ అర్థంలో మనం వాడుతున్నాం. ఓకే, ఎందుకు ఈ ఈ ఈ కార్యక్రమాన్ని భారతదేశం తీసుకుంది అంటానికి స్టార్టింగ్ లోనే ఒక మాట చెప్పాను. ఎందుకు అంటే ఈ దేశ ప్రజల యొక్క ఆహార అవసరాలు తీర్చాలంటే వ్యవసాయ ఉత్పత్తిని గణనీయంగా పెంచాలి అనేటటువంటి ఒక అవసరం మనకు ఆ రోజు ఒకటి ఉంది. 47 కంటే ముందు బ్రిటిష్ పరిపాలన ఉండటం వల్ల వారు మన దేశ ఆర్థికాభివృద్ధి విషయంలో కానీ వ్యవసాయ రంగ అభివృద్ధి విషయంలో కానీ ఎలాంటి ప్రత్యేకమైన చర్యలు తీసుకోలేదు. అందువల్ల మనకు ఆహార సమస్య అనేది భారతదేశంలో తీవ్రంగా ఉంది. 1920లో దేశవ్యాప్తంగా కరువు సంభవించింది. ఆ కరువు వల్ల దేశంలో చాలా జన నష్టం కూడా సంభవించింది. అలాంటి పరిస్థితి నుండి మనము భారతదేశంలో ఇండిపెండెంట్ 1947లో ఇండిపెండెంట్ కి మనం ఎంటర్ అయ్యాము. సో కాబట్టి కొత్తగా ఏర్పడే గవర్నమెంట్ యొక్క లక్ష్యం ఏంటంటే ముందు ప్రజలకు కనీస అవసరమైనటువంటి ఆహారాన్ని అందించేటటువంటి ఒక లక్ష్యం ఆ రోజు ప్రభుత్వం మీద ఉంది. అందరికీ సరైన ఆహారం అందించాలంటే వ్యవసాయ రంగంలో ఉత్పత్తి అనేది పెరగాలి, ఇది లక్ష్యం. అందుకు సో ఏం చేయాలి మరి అన్నప్పుడు ఇందాక చెప్పినట్టుగా ఈ 2 రకాల ఆర్గ్యుమెంట్స్ ముందుకు వచ్చినాయి. ఒకానొక టైంలో మన దేశంలో ఆహార కొరత అంటే ఆహార కొరత ఉండటం వల్ల అమెరికా నుండి మనము PL 480 కింద గోధుమల్ని అమెరికా నుండి దిగుమతి చేసిన సందర్భం కూడా ఉంది. అంటే అమెరికా నుండి గోధుమలు మన దేశంకి వస్తే తప్ప మన అవసరాలు తీర్చుకోలేనటువంటి పరిస్థితి ఆ రోజుల్లో ఉంది. కాబట్టి ఈ పరిస్థితి నుండి మనం ఎట్లా బయటపడాలి, దీని మీద ఏం చేస్తే బాగుండు అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ టైంలో అమెరికా నుండి ఒక కమిటీని ఇన్వైట్ చేసింది. ఆ కమిటీ పేరు ఏంటంటే ఫోర్డ్ ఫౌండేషన్. ఈ ఫోర్డ్ ఫౌండేషన్ కమిటీకి మన ప్రభుత్వం చేసిన అభ్యర్థన ఏంటంటే మా వ్యవసాయ రంగంలో ఎలాంటి మార్పులు తీసుకొస్తే మా ఉత్పత్తిని మేము పెంచుకునే అవకాశం ఉంటుంది, కాబట్టి దీని మీద మీరు సూచనలు చేయాలి అని చెప్పేసి ఆ ఫోర్డ్ ఫౌండేషన్ కమిటీకి
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిక్వెస్ట్ చేసింది. ఆ ఫోర్డ్ ఫౌండేషన్ రిపోర్ట్లో భాగంగానే మన దేశంలో ఈ గ్రీన్ రివల్యూషన్ అనేటువంటి కార్యక్రమాన్ని మన దేశంలో ప్రారంభించుకుంటుగా మనం దీన్ని ప్రారంభంలో విషయంగా చూడాల్సిన అవసరం ఉంది. తర్వాత గ్రీన్ రివల్యూషన్ కు తప్పనిసరిగా మనం ఒక వ్యక్తి పేరుని మనం మాట్లాడుకోవాలి ఆయన గురించి. ఆయనే నార్మన్ బోర్లాంగ్. ఈయనకు ప్రపంచవ్యాప్తమైనటువంటి ఒక ప్రసిద్ధమైనటువంటి విషయం ఏంటంటే ఈయన్ని ప్రపంచ హరిత విప్లవ పితామహుడుగా, ద ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అనేటటువంటి పేరు ఈయనకు ఉంది. అంటే ప్రపంచంలో మొదటిసారిగా వ్యవసాయ రంగంలో నూతన వంగడాలని, అంటే న్యూ వెరైటీ సీడ్స్ అంటున్న వాటిని మనం నూతన వంగడాలని వ్యవసాయ రంగంలో వాడటం ద్వారా వ్యవసాయంలో ఉత్పత్తిని ఎలా పెంచవచ్చు అనే దానికి, ఆ పద్ధతికి దానికి ఆద్యుడు పితామహుడు ఎవరు అంటే నార్మన్ బోర్లాంగ్. ఈయన మెక్సికన్ వ్యవసాయ శాస్త్రవేత్త. వాస్తవానికి మనం హరిత విప్లవాన్ని మెక్సికన్ నుంచి మనకు మెక్సికన్ వెరైటీస్ అండ్ సీడ్స్ నుంచే మనం మన దేశంలో వ్యవసాయ విప్లవం స్టార్ట్ చేసుకున్నాం మనం. ఇది ఆయన నుంచి మనం వచ్చినప్పుడు మాట్లాడుకున్న విషయాలు అవి. రెండో విషయం, మన దేశంలో ఈ కార్యక్రమాన్ని ఎవరు దీన్ని పర్యవేక్షించారు అనేది కూడా మనం దీన్ని చెప్పుకోవాలి. మన భారతదేశ హరిత విప్లవ పితామహుడుగా ప్రధానంగా ఒక ఆయన పేరు మనము ఇక్కడ మెన్షన్ చేస్తాం. ఆయనే ఎంఎస్ స్వామినాథన్. ఈయన దేశంలో ఒక లీడింగ్ వ్యవసాయ శాస్త్రవేత్తగా ఉన్నాడు. సో ఈయన పర్యవేక్షణలోనే మన భారతదేశంలో హరిత విప్లవం అనే పథకాన్ని లేదా ఆ ప్రోగ్రామ్ని మన దేశంలో అమలు చేయటం జరిగిందిగా మీరు దీన్ని గుర్తుంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కూడా ప్రపంచ హరిత విప్లవ పితామహుడుగా అనుకున్న క్వశ్చన్ వచ్చినప్పుడు నార్మన్ బోర్లాంగ్ పేరును మీరు గుర్తుంచుకోవాలి. అలాగే భారతీయ హరిత విప్లవ పితామహుడుగా ఎంఎస్ స్వామినాథన్ పేరును కూడా మనం మన గుర్తుకు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది దీని యొక్క, అంటే హరిత విప్లవానికంటే ముందు దాని చరిత్ర ఏమిటి, ఎవరు ఇక్కడ ప్రారంభించారు, దాని ఉద్దేశాలు ఏమిటి అనే విషయాలు ఉన్నటువంటి ఇది ఒక ఉపద్ఘాతంగా దీన్ని మీరు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ నేపథ్యంలో 1960-61 ఆ కాలంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక పథకాన్ని ఒక ప్రవేశపెట్టింది. దాన్ని మనం ఏమంటున్నామంటే న్యూ అగ్రికల్చరల్ స్ట్రాటజీ అని మనం దాన్ని అంటున్నాం. అంటే ఏంటి ఈ ప్రోగ్రాము అంటే నూతన వ్యవసాయక వ్యూహం అని తెలుగులో అంటారు దీన్ని. ఇది ఎప్పుడు అంటే 1960-61లో దీన్ని ప్రారంభంగా చెప్తున్నారు. అయితే దీన్ని దేశంలో ఒకేసారి అన్ని ప్రాంతాల్లో అన్ని జిల్లాల్లో ఒకేసారి ప్రవేశపెట్టడం చేయలేదు. ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా, అంటే ఒక ఎంపిక చేసేటటువంటి కొన్ని ప్రాంతాలని సెలెక్ట్ చేసి ముందు ఆ ప్రాంతాల్లో ఈ పథకాన్ని అమలు చేయడం వల్ల దాని యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయి అని ఆ ఫలితాలని అసెస్మెంట్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత ఆ పథకాన్ని దేశవ్యాప్తంగా విస్తరించవచ్చు అనేటటువంటి ఒక పద్ధతిలో భాగంగా మొదటిసారిగా ఒక పైలట్ ప్రాజెక్ట్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేసింది. దాన్నే మనం ఏమంటున్నామంటే IADP అని ఒక పథకం పేరు పెట్టారు. అంటే ఇంటెన్సివ్ అగ్రికల్చరల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ అనేటువంటి మాట ఫస్ట్ వాడారు. అంటే సాంద్రత వ్యవసాయ జిల్లాల పథకము
తెలుగులో దీన్ని అలా పిలుస్తున్నాం మనం. అంటే దేశంలో ఒక 7 స్టేట్స్ ఈ పథకంలో భాగంగా ఎంపిక చేయడం జరిగింది. అయితే ఎందుకు ఆ జిల్లాల్ని ఆ రాష్ట్రాల్లో ఉన్న ఆ జిల్లాల్ని ఎందుకు ఎంపిక చేశారు అనేది కూడా మనకు ఒక ప్రశ్న మనం వేసుకోవాల్సిన ఉంది. హరిత విప్లవాన్ని అమలు చేయాలంటే ప్రధానంగా నీటి సౌలభ్యత అనేది అందుబాటులో ఉండాలి. ఇది ఫస్ట్ కండిషన్. నీరు సౌకర్యం అందుబాటులో లేకుండా హరిత విప్లవాన్ని అమలు చేసే అవకాశం లేదు. సో అందుకని దేశంలో ఒక 7 రాష్ట్రాలని సెలెక్ట్ చేసుకొని ఆ 7 రాష్ట్రాల్లో కూడా ఏ జిల్లాల్లో అయితే నీటి సౌకర్యం బాగా అందుబాటులో ఉందో ఆ జిల్లాలను ఎంపిక చేసుకొని ఆ ప్రకారంగా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫస్ట్ ఈ పథకాన్ని ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా దీన్ని తీసుకుంది. సో ఆ పైలట్ ప్రాజెక్ట్ లో ఉన్న జిల్లాలు మొత్తం 7 స్టేట్స్ లో పంజాబు, హర్యానా, వెస్ట్ యూపీ, వెస్ట్ బెంగాల్, తర్వాత మన వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్, ఇంకా 2 స్టేట్స్ ఉన్నాయి. ఎక్కడైతే నీటి సౌలభ్యత మంచిగా ఉందో ఆ ప్రాంతాలను తీసుకొని ఈ రాష్ట్రాల్ని ఎంపిక చేశారు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కడ దీన్ని అమలు చేశారంటే గోదావరి జిల్లాల్లో ఈ పథకాన్ని అమలు చేశారు. గోదావరి జిల్లా అంటే మనకు తెలుసు సస్యశ్యామలమైనటువంటి జిల్లా, నీటి సౌకర్యం చాలా బాగా ఉన్నటువంటి జిల్లాలు. మన రాష్ట్రంలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఫస్ట్ ఈ పథకాన్ని ఆ జిల్లాల్లో అమలు చేయటం జరిగింది. తర్వాత 7 జిల్లాలకే పరిమితంగా ఉన్నటువంటి ఈ పథకాన్ని తర్వాత 113 జిల్లాలకు దీన్ని దేశవ్యాప్తంగా ఎక్స్పాండ్ చేయడం జరిగింది. అంటే 7 జిల్లాల నుండి 113 జిల్లాలకు ఈ ప్రోగ్రామ్ని ఎక్స్పాండ్ చేయడం జరిగింది. ఆ ప్రోగ్రామ్కి మళ్ళీ ఇంకో కొత్త నేమ్ పెట్టారు. ఏంటా పేరంటే HYVP. ఏంటా పేరు? HYVP అంటే ఏమిటి అంటే హై ఈల్డ్ వెరైటీస్ ప్రోగ్రామ్. హై ఈల్డ్ వెరైటీస్ ప్రోగ్రామ్ అంటే అధికోత్పత్తిని, హై ఈల్డ్ అంటే ఎక్కువ ఉత్పత్తి వచ్చేటటువంటి నూతన వంగడాలు, వెరైటీ ఈల్డ్స్ అంటే నూతన వంగడాల కార్యక్రమం అనేటటువంటి పేరుని తర్వాత కాలంలో 117 జిల్లాలకు ఈ ప్రోగ్రామ్ని ఎక్స్టెండ్ చేస్తూ దాన్ని పెట్టిన పేరే సో HYVP అనే కార్యక్రమాన్ని తర్వాత దీని దేశవ్యాప్తంగా దీన్ని విస్తరించారు. సో ఏమిటి ఈ ప్రోగ్రాములో ఉన్న విషయం ఏంటి? ఏమేమి మార్పులు ఈ ప్రోగ్రాములో ఉన్నాయి? గ్రీన్ రెవల్యూషన్ అనే దాన్ని మనము ఏ అంశాల ప్రాతిపదికంగా గ్రీన్ రెవల్యూషన్ మాట అంటున్నాం అంటానికి ప్రధానంగా 3 అంశాలని మనం పరిశీలించాలి. ఒకటి, నూతన వ్యవసాయ రంగంలో నూతన యంత్రాల వాడకము. ఇది ఫస్ట్ క్రైటీరియా. నూతన యంత్రాల వాడకం అంటే ఏంటి? మనకు భారతదేశంలో గ్రీన్ రెవల్యూషన్ రాకముందు మన దేశంలో వ్యవసాయ రంగం ప్రధానంగా రైతులు కట్టెనాగళ్ళుతో వ్యవసాయము అంటే పశువులని కట్టి ఆ పశువులతో ఈ నాగలి ద్వారా కల్టివేషన్ చేయడం అనేది మన దేశంలో అనాదిగా కొన్ని వందల వేల సంవత్సరాలుగా ఆ పద్ధతి మన దేశంలో అమలవుతూ వచ్చింది. కానీ ఇప్పుడు ఈ గ్రీన్ రెవల్యూషన్ వల్ల ఆ కట్టెనాగళ్ళ ప్లేసులో కొత్త యంత్రాలు ప్రవేశపెట్టబడ్డాయి. ఏమిటా పద్ధతి అంటే పశువులు నాగళ్ళు పోయి ఆ ప్లేసులో ట్రాక్టర్లు అంటే భూమిని దున్నటానికి పశువులతో కాకుండా ట్రాక్టర్ లాంటి యంత్రాలని మన వ్యవసాయ రంగంలో భూమిని దున్నటానికి ఈ పద్ధతిలో గ్రీన్ రెవల్యూషన్ లో భాగంగా ఈ రకమైన మార్పుల్ని తీసుకోవటం అనేది జరిగింది. ఎప్పుడైతే యంత్రం అనేది కల్టివేషన్కి వస్తుందో అప్పుడు గతములో చేసే శ్రమ కంటే, గతములో ఒక రైతు తన పశువుల ద్వారా నాగలి ద్వారా దున్నేటటువంటి
ఆ పనికి కొన్ని వందల రేట్లు ఎక్కువలో ఈ యంత్రం ద్వారా భూమి అనేది సాగులోకి రావటానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. కాబట్టి గ్రీన్ రివల్యూషన్ లో అంటే ఏమిటి అన్నప్పుడు దాంట్లో మొదటి క్రైటీరియా ఏమిటంటే వ్యవసాయంలో చేయటానికి కాను యంత్రాలను ఉపయోగించడం అనేది ఫస్ట్ పాయింట్ గా మనం తీసుకోవాలి. ఏమిటా యంత్రాలు అన్నప్పుడు పశువులతో వ్యవసాయం చేసే పద్ధతికి భిన్నంగా ట్రాక్టర్ల ద్వారా భూమిని దున్నేటటువంటి విధానాన్ని మనము ఈ ఈ ప్రోగ్రామ్ లో భాగంగా మనము చేయటం జరిగింది. ఇది ఫస్ట్ పాయింట్. రెండోది వాటర్ టెక్నాలజీ. ఇంత ముందే చెప్పా ఆల్రెడీ. గ్రీన్ రివల్యూషన్ ని అమలు చేయాలంటే వాటర్ సౌకర్యం అనేది చాలా కీలకమైన విషయంగా ఉంటుంది అని చెప్పాను. కాబట్టి వాటర్ టెక్నాలజీ అంటే ఏంటంటే ఇంతకుముందు మన దేశంలో వ్యవసాయం మొత్తం కూడా వర్షాధార పంటల మీదనే ఆధారపడి మన దేశంలో వ్యవసాయం అనేది జరిగింది. లేదు బావులు లేదా చెరువులు ఇలాంటి పద్ధతులు మన దేశంలో ఎప్పటి నుండో అమలు ఉన్నాయి. కానీ గ్రీన్ రివల్యూషన్ అమలు చేయడానికి వాటర్ సౌకర్యం పెంచడానికి కాను నూతన పద్ధతులు అంటే ప్రాజెక్టులు కట్టడం, ఆ ప్రాజెక్టులో వచ్చిన నీటిని కాలువల ద్వారా తిరిగి ఆ పంట భూములకి వాటర్ సప్లై చేయటం అనేటటువంటిది ఒక పద్ధతి. తర్వాత వాటర్ పంపింగ్ అంటే వాటర్ ని ఎత్తిపోయటం అనేటువంటి విధానం అంటాం. అంతకుముందు మన దేశంలో రైతులు పాత పద్ధతుల్లో నీరుని ఎత్తిపోసేవారు. అది ఏమిటి పద్ధతులు అంటే ఒకటి ఏతమేయటం అనేవాళ్ళు. మీకు తెలుసు ఏతమేసి పారిన పంట పండదు అనే ఒక పాట మనకు ఉంది. అంటే ఏంటంటే ఆ రైతు ఇట్లా ఒక రకమైన ఒక ఒక కట్టెకు ఇట్లా ఒక ముందు రాయి కడతాడు, ఇటువైపున ఒక సంచిలాగా ఒకటి ఉంటుంది, దాంట్లో కిందికి వంచి ఆ నీటిని మన లేపిట పైకి ఇట్లా పోసే పద్ధతిని ఏతమని అంటాం. ఇదో రకంగా ఉండేది. రెండో పద్ధతి మోట అనేవాళ్ళు. మోట అంటే పశువులకు ఒక లాంగ్ ఒక బారు తాడు కట్టి ఒక రౌండ్ చక్రం ఉంటుంది. ఆ చక్రం విధంగా తాడును తీసి దానికి ఒక రౌండ్ ఉన్నటువంటి ఒక బకెట్ ను కట్టి ఆ పశువుల్ని ముందు వెనక్కి జరుపుకుంటూ ఆ నీరు ముంచి ఆ నీరుని సప్లై అంటే పంపింగ్ అనేది చేయటం అనే పద్ధతి ఉంది. ఇలాంటి పద్ధతిలో భిన్నంగా ఈ వాటర్ సప్లైయింగ్ లో కూడా న్యూ టెక్నాలజీ అనేది మనకు ప్రవేశపెట్టడం జరిగింది. ఏమిటా న్యూ టెక్నాలజీ అంటే ఇంజన్స్. ఫస్ట్ మన దేశంలో ఎలక్ట్రికల్ ఇంజన్స్ కాకుండా డీజిల్ తో నడిచే ఇంజన్లు అనేవి మొదట స్టార్ట్ అయినాయి. ఆ తర్వాత కరెంట్ సప్లై పెరగటం మూలంగా కరెంటు ద్వారా ఎలక్ట్రికల్ పంప్ సెట్స్ అని రావటం జరిగింది. సో తర్వాత బావులు తోటం కాకుండా బోర్ వేసి ఆ బోర్ నుంచి నీటిని ఎలక్ట్రికల్ పంపు ద్వారా తిరిగి పంపించే సిస్టమ్ కూడా మన దేశంలో వచ్చింది. అంటే వాటర్ ని పంపింగ్ చేసే మెథడ్ లో కూడా టెక్నాలజీ అనేది మన దేశంలో ప్రవేశపెట్టబడింది. ఇది గ్రీన్ రివల్యూషన్ లో వచ్చిన పద్ధతుల్లో రెండో పరమైనటువంటి మార్పు. ఇక మూడో విషయం చూద్దాం. మూడో విషయం ఏమిటంటే ఉత్పత్తి పెరగాలి అనేది ఏదైతే మన లక్ష్యం ఉందో, ఉత్పత్తి అంటే ఎక్కువ ఈల్డ్ రావటం. అంటే గతంలో ఒక ఎకరం పంట వేసినప్పుడు కేవలం 10 bags లేదా 15 bags మాత్రమే పంట లభ్యమయ్యేట సిస్టమ్ మన కాడ ఉండేది. కానీ దానికంటే ఎక్కువ ఈల్డ్ రావడం కోసం మన దేశంలో నూతన వరి వంగడాలు అనేవి ఈ పద్ధతిలో ముందుకు వచ్చాయి. దాన్ని మనం ఏమంటున్నాం అంటే న్యూ వెరైటీ సీడ్స్ అంటున్నాం, లేదా హైబ్రిడ్ సీడ్స్ అంటున్నారు. హైబ్రిడ్ సీడ్స్ అంటే ఏంటంటే 2 రకాలైనటువంటి మేలు జాతి విత్తనాలని సంకర్యం చేసి
ఒక కొత్త రకమైనటువంటి సీడ్ని కనుగొంటాం. దాన్నే హైబ్రిడ్ అనే మాట వాడుతున్నారు. ఈ హైబ్రిడ్ సీడ్స్ యూజ్ చేయటం వల్ల ఏమవుతుందంటే తక్కువ కాలంలోనే పంట అనేది చేతికి వస్తుంది. గతంలో ఒక పంట రావడానికి కనీసం ఒక వరి అనేటటువంటి పంట రావడానికి 6 months కాలం పట్టేది. కానీ ఎప్పుడైతే ఈ వెరైటీ సీడ్స్ అన్ని మనకు అందుబాటులోకి వచ్చినాయో విత్ ఇన్ ది 3 months లేదా 4 months లోని పంట మనకు అందుబాటులో రావడానికి ఈ సీడ్స్ మనకు ఉపయోగపడ్డాయి. సో అందుకే ఈ హైబ్రిడ్ సీడ్స్ అనేటటువంటిది ఈ వ్యవసాయంలో వచ్చేటటువంటి 3వ మార్పుగా దీన్ని మనము పరిగణలోకి తీసుకోవాలి. ఇది ఒక అంశం. తర్వాత ఇంకొక మార్పు ఏంటంటే క్రిమి సంహారక మందులు లేదా ఎరువులు. అంటే తక్కువ కాలంలో పంట వేగంగా పెరగటానికి, తొందరగా పంట రావడానికి అంతకుముందు మన సాంప్రదాయ పద్ధతిలో ఎరువుల్ని వాడేవాళ్ళం. అంటే మన ఇంటి ముందు ఉండేటటువంటి చెత్త లాంటి పదార్థాలు మొత్తం పోగు చేయడంతో పాటుగా పశువుల ఎనిమల్స్ యొక్క డంగ్ కలెక్ట్ చేసి అది మొత్తం ఒక దగ్గర డంపింగ్ చేయటం వల్ల అది ఎరువుగా కన్వర్షన్ అయ్యేది. గతంలో రైతులు ఇలాంటి సహజ ఎరువుల్ని మనకు వ్యవసాయంలో పంటల కోసం వాడి దాని ద్వారా మాత్రమే వ్యవసాయం పంటలు వాళ్ళు పండించేవారు. అయితే ఈ పద్ధతి వల్ల ఎక్కువ ఉత్పత్తి వచ్చే అవకాశం ఉండదు. అందుకు ఈ గ్రీన్ రెవల్యూషన్ లో భాగంగా వచ్చిన సలహా ఏంటంటే క్రిమి సంహారక మందులు, ఎరువుల్ని ఈ ఉత్పత్తిలో వాడటం వల్ల తక్కువ కాలంలోనే పంట దిగుబడి పెరగటానికి ఉంటున్నటువంటి పద్ధతి కూడా మనకు ఈ పథకంలో భాగంగా, ఈ హరిత విప్లవంలో భాగంగా ఇది కూడా మనకు అమలు చేయడం జరిగింది. సో ఇది ప్రధానంగా గ్రీన్ రెవల్యూషన్ అంటే ఏమిటి, ఎందుకు ఈ దేశంలో ఈ పథకం అనేది అమలు చేశారు, సో ఆ పథకంలో ఎలాంటి మార్పులు అనేవి తీసుకోబడ్డవి, ఈ ఉద్దేశాలు, ఆబ్జెక్టివ్స్ ఇవన్నీ కూడా మీకు ఈరోజు జస్ట్ గ్రీన్ సంబంధించి ఒక ఇంట్రడక్షన్గా, దాని యొక్క పూర్వపరాలుగా మాత్రం మీకు చెప్పాను. ఈ యొక్క ఇంపాక్ట్ అంటే గ్రీన్ రెవల్యూషన్ యొక్క ఇంపాక్ట్ అనేది వ్యవసాయ రంగం మీద ఎలా ఉంది అంటే ఉత్పత్తి విషయంలోనూ, ఉపాధి విషయంలోనూ ఎలాంటి మార్పులకు ఈ గ్రీన్ రెవల్యూషన్ అనేది మనకు దోహదపడ్డది అనేది సో రేపటి మీకు క్లాసులో అది వివరిస్తానని నేను తెలియజేస్తూ ఈ క్లాసును ఇంతటితో ముగిస్తున్న మిత్రులారా, అందరికీ గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ.